ఎవరైనా చూస్తే నా ఉతరు నీడు నాయుడు చూసి ఎందుకండి ఎందుకండి అంటే బప్పు ఎట్టిపోతున్నారు అది ఎందుకు ఎందుకంటే నిన్ను పిల్లని కాదా ఏదో మా అక్క చేసుకోమని పడక చేసుకున్నా లేకపోతే నిన్ను నేను చేసుకున్నాను అయితే వాళ్ళు చేసుకోకపోతే మరి ఇటువంటి పాడుకోవాలి ఎందుకు చేసుకోవాలి పిల్లని దాని సాతకొని పాడుకోవాలి చేసుకోవాలి పిల్ల ఇంతనా ముచ్చట ఎందుకంటున్నా ఎందుకు చేస్తున్నావు ఇటువంటి పాడుకో ఎందుకు చేస్తున్నావు చెప్పు మనిషికి కావాలి పంచాయతీ చేసుకోరా అత్తే అత్తే అంటే డబ్బులతో పాటు పడతాడు అయిన సోపతి పడుతున్నాడు గట్లా అంటున్నా చేసుకున్నది నువ్వు ఇద్దరు తీసుకొని చేతులు వారు ఎప్పుడు పట్టుకోరా ఎటు పోతాను మా అక్క దగ్గర పోతాను అయ్యో మీ అక్క లేదు ఎటు పోయింది అయ్యో మీ అక్క గుడికి పోయింది కాదు పొద్దుగా వేసుకుంటా ఏ గుడికి పోయింది తిరుపతికి పోయింది తిరుపతి పోతే పొద్దు కావాలి తిరుపతి రోజులు పొద్దుకు కత్తరా 3 రోజులు దర్శనం అవుతారు దేవుడు 3 రోజులు మనకు స్పెషల్ లేదు మీ అక్క నడిచిపోతున్నా దేవుని దగ్గర రకలేదు దర్వాజా కాడ నడిచిపోయింది మీ అక్క నడిచిపోయిందా నడిచిపోతే మళ్ళీ పిల్ల పిల్ల మా తమ్ముడు వస్తాడు హైంది పెట్టు కాంది పెట్టు లడ్డు పెట్టు గుడ్డు పెట్టు అన్నది పెట్టు లేవట్టి పోతే నీళ్ళకి కట్ట కదా నా దొరికి ఆడోళ్ళ బాడుకో నా దొరికి నీ దొరికి బాడుకో మీ తాడు చిన్నుతో కొట్టిన మిసాలు ఆడుకోవాలి బాడుకో అంతగా గట్టి అందే లైన్ కట్టే కొద్దిగా అసలు ఇట్లా అంటే కథ అయినా కానీ నేను పోవాలి నీ చేతనే అన్నం తీసి అన్నం దిక్కుకోలేదా ప్లీజ్ అండి నువ్వు బావానికి నాకు సిగ్గు అనిపిస్తాను అదే నువ్వు 7 వేల పాడలేదు మీకు లగ్గ చేసిన ఎవరు తిరుపతి గారు కరెంటు పోగా చూసినాం అనుకో నేనెక్కడ చూస్తాను అద్దాలు పెట్టుకోనైనా ఏమైనా కానీ 10 సెల్లు లైట్ అయినా కనబడాలి ఉడుకుడుకు రొట్టెల పాటాడేవాడు కాదు గట్ల కాదు మీరు వాడితే మంచిది నీ బుడ్డ కథ బాబా ప్లీజ్ బాబా కింద బాబా ఐ లైక్ యూ కాదే కూడా నచ్చలేదు పిచ్చి పువ్వు అప్పుడు చెరుకు పొద్దుకన్నా ఇతరానికి గులాబీ పువ్వు ఇస్తే ప్రేమ గుడ్డిది అయిపోతాయి
ఆడిపోతాను ఇక ఈ పువ్వు ఇస్తే ఎట్లుంటుంది పిచ్చితో వచ్చిన వాడుకో మా పిచ్చి ఓ రంజముండా మర్చిపోయి నోట పెట్టుకున్నావు సత్తావు బాగా అయ్యా నువ్వు సీత కట్టుకున్నావా నెయ్యి వేసుకున్నావా నువ్వు డ్రెస్ వేసుకున్నావా ఏ వేసుకున్నావా అది నా ఇంటి బాగా చెంది కాదు బాగా కొత్తకులో తిట్టకులో బాబా చెప్పులు బాబా నన్ను కాదు కానీ కాకపోతే వీళ్ళిద్దరు కూడా అయితే వస్తూ ఉంటుంది ఏడేడు నిద్దల్ల కలియాడు లోపల బాబగారు ఉన్న పట్టుగాడు మోతరాని మందులు తెచ్చింది తినే అన్నం లోపల కలుపుతా తాగే నీళ్ళు కలుపుతా నా భర్త నా చెత్త నా మాట అని చెప్పి బాబగారు ఉన్న పట్టుగాడు మోతరాని కనుక వారి చేతుకున్న భర్త నువ్వు లోపల బాబగారు మోతరాని అయ్యో మనం మందు పెట్టా వచ్చే నాలుగు కుక్కలు అన్నం ఏటళ్ళ కల్లా శరీరం అంతా మంది ఇడవాడుతుండే ఆ యొక్క నల్ల మందు కడగాడి సల్లంగా గాడుకు మెల్లగడి వస్తా ఉన్నాయా కోళ్ళ మంద మీద పిల్లగాడు ఏమని ఎట్టి పిల్లగాడు నల్ల మంది కలిపి వరకల్ల మత్త కొలిమినట్టు మాకను మత్త కొలిమినట్టు పిల్లగాడు వండుకొని ఉన్నాడు పాలగారు ఉండబట్టి గారు మరుగుమందులు చేతుల్లో పడుతూ ఉన్నాము ఎక్కడ ఉండవే మందుల మల్ల కానీ బాబాగారు ఉండబట్టి గారు ఉండ మోదరాని ఆ కర్రకుక్క వస్తుంది కర్రకుక్క పాలు ఉంది కర్రకుక్క పాలు మాత్రం మందు వెళ్తుంది మరి మాట సత్త ఉండాలి మందుకు పట్ట ఉండాలి అటువంటి చెప్పడం వెళ్ళాలని చెప్పి ఎక్కడ మందుల మల్ల వారి మందుల మల్ల పేరు చెప్పి బాబాగారు ఉండబట్టి గారు మోదరానమ్మా అగ భర్త వండుకున్నాక హరిపాదాలకు మరో మందు రాసింది అగ నెత్తి లోపల అగో మరుగు మందు వెళుతున్నదో మరుగు మందు పెట్టే వరకల్లా రోమాన విడవారిపోతుంది మరుగు మందు అగో రంగుల మారి లోపల ఒక్క గడియ రెండు గడియల ముక్కాల మూడు గడియలు పండుకోని పిల్లగాడు ఎప్పుడు ఉన్నాడు అగో పండుకున్న పిల్లగాన్ని పాపకారి మమతరాని చేదుకున్న భర్త లేకున్నదో చేదుకున్న భర్త వేలికత్తుని భర్త లేపింది ఖర్చులో తమ్ముడు చూస్తాను మీ అక్క ఏమి అక్క దగ్గర వచ్చిందా ఈ అక్క పాడుగాను అక్క అక్క నాకేను తాము ఒకసారి ఎందుకు మీ అక్క పెంచలేదా ఎవరు మీ అక్క అదా మరి పెంచితే ఎందుకు పెంచకుంటుంది కానీ ఇప్పుడు పోయిరా చచ్చిరు బందే
పో ఎక్కడ దగ్గర పోవా కచ్చిరి కాడికి పోయేది లేదు మా అక్క దగ్గరికి పోయేది లేదు నా బలం అయితే కానీ ఏమని స్టైల్ మమ్మీ ఏమంది బెల్లం మా అమ్మాయి తాజా మమతానికి ప్రేమ ప్రతి మా ఇది మాట మరో ఏమండి ఏందే ఓ ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ మహిళలకు 2 చీరలు ఇస్తారు కేసీఆర్ ఇస్తేనేమో నాకు నాకు నడుము కొట్టాలని కావాలి పో చర్చ ఉన్నట్టున్నావు లంచకుండా నీకు వచ్చారు అక్కడికి పోయి మన సుల్తాన్ బాధ కాడ వెల్డింగ్ షాప్ కాడికి పోతే కింటెల్లో చేపిస్తాను ఇక వడ్డాను ఎందుకే బాధ ఎంత నారా నాకు అద్దు ఇప్పుడే చేయించమని 50 తులాలైనా చేయిస్తే అరే ఈ పోరగాడు మేము అనేవాళ్ళతో నీ చేయించుకోవాలి దానికి దుఃఖం ఆగదురా అది సాతికల్లా ఏడో ఏడో ఈ ప్రాణి దొరకదు ఇక నాకు నువ్వు నన్ను ముట్టుకో నువ్వు నన్ను ముట్టుకో నేను బతక ఇప్పుడు నిన్ను ఎవరు నేను ఏ చెట్లను ఏ బయలు చెరువు బాయి దాకా ఎందుకే కరెంటు కుక్కని పట్టుకోవాలి ఆ బోర్డు ఈ బాగా పట్టుకోండి చూస్తా దావకల్లా వేరుగా నువ్వు ఎందుకు వలిగినవే అందమైన గువ్వవే, అయ్యో అందమైన గువ్వవే, నువ్వు ఎందుకు వలిగినవే అందమైన గువ్వవే, నువ్వు ఎందుకు వలిగినవే మంచులాల గువ్వవే, నువ్వు ఎవరు ఏమన్నరే 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 ఆడుకుంటానండి ఆడుకోమనేంత పాడుకుంటానంటే పాడుకోమనేంత ఆడుకుంటానంటే ఆడుకోమనేంత పాడుకుంటానంటే పాడుకోమనేంత అందమైన గువ్వవే అందమైన గువ్వవే నువ్వు ఎందుకు అడిగినవే ఆయన పిల్లం అయితే ఆడే నన్ను గోస పెట్టవచ్చు రాజన్న రాయన్న అంతే ఇప్పుడు నేను ఎవ్వలేవన్నారు నువ్వు ఎందుకు నేను కథ తెచ్చుకోలేదా తెచ్చుకునే మంచం తెచ్చుకోలేదు కింద డబుల్ కోట్ మంచం తెచ్చినావు ఏం తెచ్చినవే ఏ కోటు డబుల్ కోట్ డబల్ కోట్ డబల్ కాట్ డబుల్ కాట్ ఏమో కాట కోట్ తెచ్చుకున్నావు నువ్వు అన్ని తెచ్చుకున్నావు నేను పొద్దుగా ప్లాస్టిక్ లోట కానీ తెచ్చుకున్నావు నువ్వేం తెచ్చుకోలే ఏమి లోటరా ప్లాస్టిక్ లోట మొన్న ఎండకు అలిగిపోయింది కదా ఎన్ని ఉంటారు ప్లాస్టిక్ లో 10 సంవత్సరాలు 20 ఏళ్ళు కాదు అది ఎండకు పెట్టుకుంటారు ఎవడైనా అందుకే పట్టుకుపోయినప్పుడు అచ్చి నీళ్ళే పెట్టుకుంటా ఆచి మెట్ట కింద పట్టుకుంటుంది. చెప్పు నేను నీకు ఉందా ఎందుకు మీ అక్క ఏమన్నది మా అక్క ఓ నువ్వు ఏనక్క నీ అక్క దీనికి ఒక్కట దీనికి దుఃఖం ఆగదు. ఏడవకే, నువ్వు ఏడితే నాకు నువ్వు ఏడుస్తా నువ్వు ఏడవకే అప్ప ఏడవకే ఈ అయ్యం తెచ్చుకున్నావురా పిచ్చి కానీ గట్ల కాదు మా అవ్వయ్య చచ్చిపోయే సంధి నేను దీన్ని అవ్వ అని పిలుస్తాను వీళ్ళు అవ్వయ్య చచ్చిపోయే సంధి పిచ్చిలంటే కూడా కాళ్ళు అవ్వుండదు అలా చచ్చిపోయిన కడిచి నిన్ను అయ్యా మా అవ్వయ్య చచ్చిపోయే సంధి దీన్ని నేను అవ్వ అని పిలుస్తాను ఇది సరే అది సరే పొద్దుగా షాక్ మళ్ళీ ఉట్టుకుంటా నడుపుకుంటే మళ్ళీ అవుతుంది గిన్నె తెచ్చుకున్నావా గ్లాస్ తెచ్చుకున్నావా కంచం తెచ్చుకున్నావా మటన్ తెచ్చుకున్నావా అన్నదా అన్నది అన్నదా దీని మాటలు పట్టుకునేది పాపం రాజే ఏమన్నది రసీదు చెప్తా మసీదు చెప్తారు రసీదు ఇక నువ్వు పోతాను ఇక నీ అక్కతోటే ఉంది నేను పోతాను నేను బతకా ఆరి చిన్నాయన నేను దీన్ని అద్దు అద్దనంగా నా అక్క నాకు లగ్గం వేసింది ఆశ చేయలేదా చేసింది మరి ఒక్క రోజన్నా మరి పెళ్ళమ్మ దగ్గరకు పోవాలన్నా చిన్నాయన ఎన్ని రోజులా నేను కూడా అంటే నీ అక్క బొమ్మంటే పోతావు కానీ నీకు తెలియలేదు కాదురా నేను చిన్నాయన నేను ఎంత కష్టపడి సోయలేదా
నీకంటే బుద్ధి లేదు గది కడ తీస్తున్నాడు చిన్న ఆయన పని కొట్టున్నాడు నేను ఫోటో కైకిలి మాపో కైకిలి వేసి దాన్ని అది దాన్ని పేరు తెచ్చింది ఇంత ఇంత దూరం తీసుకొస్తాది మా అక్క బాడకావు ఈ మాట చీపురు కట్ట వాటి ముఖ్యమైన చూస్తా బాడకావు చిన్న లంచాలనే ఆయన ఆరు అందంగా 5 నిమిషాలలో అక్కను 7 దెబ్బలు పట్టి ఇట్లకెళ్ళి ఎల్లబట్టిపోతే నా పేరు శిల మారాలు కాదు విడిచిపెట్టి 5 నిమిషాలు అయితే నువ్వే ఉరుకుతున్నావు అరే పట్టుకున్నట్టు అనిపించింది పట్టుకోరు కూడా కానీ పైచింగ్ లేదా కొట్టుకొని బాగా ఈ కొట్టుడు ఇంటోడు కొట్టడం కొట్టుకొని బాగా కొట్టాం చిన్న నేను ఎన్ని రోజులు ఓడుకోవచ్చు వచ్చి ఓ ఈయన కోపం వస్తే కాలాగుద్దా ఆగుతుందా ఆగుతుందా అనాలి ఈయన చేయాగు చెయ్యి ఆగుతుందా కాలు ఆగుతుందా అనాలి నేను ఉన్నట్టు అంటాను నాకు సాయంత్రం ఆగు అలా ఆవేస్తూ ఓ బాబా చిన్నదా నువ్వు ఎందుకు బాధపడుతున్నవే అక్క ఎవరి యొక్క బండ బాధ్యత వస్తా గారాలు యొక్క భార్య మాట పట్టుకున్న రక్తశీల మారాలు అన్నం తింటలేడు ఆగుతలేడు బాడు గడగడగడ రాత పెడతా ఉన్నాడే అక్క ఉన్న పేరు కాదు తమ్ముడా ఎందుకు ఎగిరి పడుకుంటారు కత్తన్నా అబ్బా కొత్తన్నారు లోకమా ఆరాట నన్ను ఆరాట ఇది తమ్ముడు వచ్చిండు అయ్యో పిల్లం బాడకావారచ్చు కానీ ఇది ఆరాడరా కాదురా చిన్న నేను ఆడ యూట్యూబ్ లో పడుతుంది వాడు తప్పరా ఇక తమ్ముడా ఎందుకు ఎగిరి పడుకుంటారు కత్తన్నా తమ్ముడిని ఆరాడచ్చానే నువ్వు దానికన్నా ఆమెకన్నా చిన్న ఎంత చిన్నోనైనా కానీ నేను మొగోన్ని నేను అయినా ఆడిది నన్ను ఆరాడచ్చా పిల్లలు అంత కొట్టుకొని ఏం లేదు అన్నా మంచిదే లంచ పడకన్నా మంచిదే పాడకన్నా మంచిదే కానీ ఇది ఆరానా అక్క నన్ను అనొద్దు అది తక్కువ ఎవనక్క బండ బాంచలక్క అన్నేవు పొలం కొట్టావు అవునే కొట్టుకోకు నొత్తది నీకు అదో కర్రీ మనిషి అయితే నా పెన్ను గిన్నె తెచ్చుకోలేదు గిలాస తెచ్చుకోలేదా కంచం తెచ్చుకోలేదా మంచం తెచ్చుకోలేదా అరకట్టం తీయలేదా ఎవరన్నారా ఇంకెవరంటారు వెళ్ళి అందమ్ముండ అంటే ఆయన నా పెన్ను నేను ఇక జరసేపు వెనుకైతే ఏ గడ్డి మందే తాగును ఏ బత్తి మందే తాగును పిడాతే కొడతారు నేను ఎందుకంటే నా అత్తమావే నా దీపం వాళ్ళ దీపం వాళ్ళ చూసుకోవాలి దీపమేనా నేను లేకపోతే గిరి 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 అయితే నేను తిన్నా తమ్ముడా అట్లాంటి మాటలు మాట్లాడవు బాబాగారు ఉన్న అట్లాంటి మాట మాట్లాడకంటా నువ్వు నా పెళ్ళాన్ని నువ్వు ఎన్ని మాటలు అన్నవే అడిగిన్నానే నా పిల్లని నువ్వు రాని మాట్లాడతావా అవకారం ఉంటే నువ్వు నా ఇంట్లో ఉన్న మాటే ఉంటే ఏదో ఒక్కరోజు ఏదన్నా పావుల విషయాలు తెల్ల విషయాలు పెట్టి నా ప్రాణం నా పిల్ల ప్రాణం తీస్తవే అవకారం ఉండా అందుకొరకే ఇక నా ఇంట్లో నువ్వు ఉండదా అని మెడల మీద కట్టలేసి
నా అమ్మవారి గణవతినే అమ్మా తోడబుట్ట తమ్ముడు ఇంట్లోకెళ్ళి ఏనాడు ఎల్లగొట్టిండో ఓ తమ్ముడా రక్తశీలవా రాజా మన తల్లి చచ్చిపోతరా మన తండ్రి చచ్చిపోతే తమ్మి నిన్ను కన్న కొడుకోలు దాదుకున్న కన్న బిడ్డోలు దాదుకున్నరా అయ్యా ననగన్న నా తల్లి లేకపాయే ననగన్న నా తండ్రి లేకపాయే తోడబుట్టే తమ్ముడు ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళగొట్టబట్టే అందుకే అంటారవ్వా ఏ ఆడిపిల్లగళ్ళకైనా గాని అవ్వగల్ల నాడే పువ్వు అన్నారు పాలగల్ల నాడే పాశమన్నారు అవ్వ చచ్చిపోతే పువ్వు కరువైతుంది పాలు లేకపోతే పాశన్నం కరువైతుంది ఏ ఆడపిల్లలకైనా గాని తండ్రి ఉన్నప్పుడు ఆటాన బలం ఉంటది తల్లి చచ్చిపోతే ఆయింత బలిగా పోతుంది తల్లిదండ్రి వేలంక ఏ అన్నగాడి చేత పట్టబోడు ఏ వదిన చేత పట్టబోదు ననగన్న నా తల్లి లేకపాయే ననగన్న నా తండ్రి లేకపాయే తోడబుట్ట తమ్ముడు ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళగొట్టబట్టే అందుకే అంటారవ్వా మగవాని పుడిక రాజ పుడిక ఆడదాని పుడు ఆత్మానం పుడిక అంటారవ్వా ఆ కన్న తల్లి కలకల కన్నీరు తీసుకుంటూ ఓ లోకాల శంకర నాకేమి రాత్రి నీ రాత మీనమన్ను అయ్యనాని అమ్మవారు కలకల కన్నీరు తీసుకుంటా నన్ను నీ వారనుకోని దరి చేర్చుక జంగమా నన్ను నీ వారనుకోని దరి చేర్చుక జంగమా నీ భక్తుల మని నమ్ము కాపాడుక జంగమా నేనైతే నిన్ను నమ్మిన జంగమా దిక్కెవరు లేరు నాకు నువ్వు తప్ప దిక్కెవరు లేరు నాకు నువ్వు తప్ప చేతులతో అర్చనలు గొంతులతో కీర్తనలు చేతులతో అర్చనలు గొంతులతో కీర్తనలు నేనైతే నిన్ను నమ్మిన జంగమా దిక్కెవరు లేరు నాకు నువ్వు తప్ప దిక్కెవరు లేరు నాకు నువ్వు తప్ప రామ క్రోధాలతో మలినమైనది మనసు రామ క్రోధాలతో మలినమైనది మనసు మలినమైన మనసుందని నన్ను దేశించదవా మలినమైన మనసుందని నన్ను దేశించదవా నేనైతే నిన్ను నమ్మిన జంగమా నీకు తెలియనిదే ఉన్నది నేను చెప్పా నీకు తెలియనిదే ఉన్నది నేను చెప్పా తల్లిని తండ్రిని చచ్చిపోయి గోరీలు కట్టింది కాబట్టి గోరీల కాడికి వచ్చింది ఆ గోరీల కాడిగా నేను బ్రతికుండి ఎందుకు తోడబుట్టిన తమ్ముడే నేను కొడుకోలేదు ఆదుకుంటే ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టిండు ననగన్న తల్లి లేదు తండ్రి లేడు వాళ్ళ అటువంటి ఒక్క తోడబుట్టిన అన్నదమ్ములు లేరు చిన్నబాపులు లేరు పెదబాపులు లేరు ఆ గోరీల కాడ అన్నం బంధు పెట్టి నీళ్లు బంధు పెట్టి దీపం ఉల్ల సౌరి ఏ తీరే గుంజుకపోతున్నదో కరణవాతి అట్లా గుంజుకపోతున్నాయి
ఆ తల్లిదండ్రి జీవాత్మ కళ్ళు చూసింది శంకరుని పాదార కాడ అమరజ్యోతులై వెలిసింది ఆ అమరజ్యోతులు అల్లల్లాడంగా శంకరుడు కళ్ళ చూసిండు ఎన్నెల్లేంది ఈ జ్యోతులు ఎందుకు అల్లల్లాడుతున్నాయి అరిచేతి లోపల చూసుకుంటే కరణమాతి సంగతి అంతా తెలిసింది తోడ ఉట్టే తమ్ముడు ఏ బట్టి అక్కకు బాధ వచ్చినది అగో ఆమె కండం అటువంటి ఒక గడ తీర్థనాన్ని పుట్టు అంటే ఒక జంగమా వేషం కట్టుకొని ఆ గోరీల కాడ పుట్టిండు కమండలం నీళ్లు తీసి ఆడవిల్ల మీద చల్లిండు ఆ కన్న తల్లి దిగ్గున్నలేసింది తన మూర్ఛ తాను తెలుసుకొని జంగమయ్యకు దండం పెట్టి నన్నెందుకు బతికిచ్చినవు తండ్రి నాకు ఈ జీవితం ఎందుకు అన్నవోల శంకరుడు ఏమన్నాడు బిడ్డ సావే అన్నిటి పరిష్కారం కాదు అగో నువ్వు బాధపడబోకు అని మళ్ళా గోరెడు బండారు తల్లంగానే కన్న తల్లి ఎప్పటోలయ్యింది అప్పుడు వాడి వీళ్ళ నెంబడి పెట్టుకున్నాడు మరి ఈమెకు అటువంటి ఒక్క పెళ్లి లగ్గం చేసినట్టయితే అటువంటి ఒక్క భర్త ప్రేమల్ల వాడి తమ్ముడు పెట్టిన బాధ మర్చిపోతుంది అనుకోని ఆ జంగమయ్య అరిచేతి లోపల చూసుకుంటే 12 ఆవిడ ముచ్చంపు నగరాన్ని పరిపాలన చేసేవాడు ముచ్చంపు మహారాజు పెళ్లి కాలేదు లగ్గం కాలేదు తల్లిదండ్రులు చచ్చిపోతే అటువంటి ఒక్క సుంకరి మల్ల సాది పెద్ద చేసిండు ఆ పిల్లగానుకుని పిల్లకు లగ్గం చేసినట్టయితే వీళ్ళు భార్య భర్తలు సంబరంగా ఉంటారని ఆడి వీళ్ళని ఎంబడి పెట్టుకొని ముచ్చంపు నగరానికి వచ్చిండు శంకరుడేమో గోరెడు బండారు కొట్టంగానే దేవుని మయం చేత అటువంటి ఒక్క ముచ్చంపు మహారాజు వచ్చి దండం పెట్టింది అయ్యా ఏ ఊరు ఉన్నది ఏ రాజ్యం ఉన్నది అన్నమూల కొడుక నా రాజ్యం నా దేశం పేరు చెప్తా గాని ఈమె అడవిల్ల అందంగా ఉన్నది నీకు భార్య భర్తల సంబంధం ఉన్నది కొడుక మీరు లగ్గం చేసుకోవాలన్న వాళ్ళ దేవుని మహిమ చేత కాబట్టి అందుకే అటువంటి ఒక్క దేవుడు తలుసుకుంటే గాజు గమ్మం అవుతుంది రాజు తలుసుకుంటే గాజు గమ్మం అయితే దేవుడు తలుసుకుంటే మహిమ కొద ఉండదాట అప్పుడు ఆ పిల్లగానికి వాడి వీళ్లకు అగో ప్రజలందరూ చూడంగా లగ్గం నాగ వెళ్ళి వేసిండు లోకాల శంకరుడు ఈ పిల్లలు లగ్గం చేసిన నేను వెళ్ళిపోతాను రేపు యువతనో తీసుకొచ్చి లగ్గం చేసిందని ఈ పిల్లను కొడతాడో తిడతాడు అని అటువంటి ఒక్క ముచ్చంపు మహారాజుని పిలుచుకొని గోరడు బండారు కొట్టుకున్న వాళ్ళ శంకరుని రూపం ఎత్తింది ఆ శంకరుని రూపాన్ని చూసి ముచ్చంపు మహారాజు కింద పడిపోయింది తన మూర్ఛ తను లేసుకొని అటువంటి ఒక్క లేచి చూసినలకు శంకరుడు కనమంటాడు అయ్యా భగవంత నాకు తల్లి లేకపోతే తండ్రి లేకపోతే నువ్వే వచ్చి అడవిళ్ళ లగ్గం చేసినవా తండ్రి ఆ కొడుక ఆడవిల్ల సత్యవంతురాలు నేనే లగ్గం చేసిన కాబట్టి నీ భార్యను కొట్టకు తిట్టకు సంబరంగా దాదుకోమన్నాడు అప్పుడు ఆ ముచ్చంపు మహారాజు బుద్ధిగానని చెప్పి అంతర్ధానం అయిపోయాడు ముచ్చంపు మహారాజు ఏమన్నాడు నా భార్య ఏబట్టే భగవంతుడు నా కళ్ళకు కనిపించిండు నేను ఎంత తపస్సు చేసినా భగవంతుడు నాకు కనిపించకపో అని భార్యను అటువంటి ఒక్క ఊడోకుంట సల్లకుంట 7 దాసులను ఎంబడి పెట్టుకొని ఆ భార్య భర్తలు కలిసిమెలిసి కాపురం చేస్తున్నారా ఆనందంగా కాపురం వేయంగా శంకరుడు కళ్ళ చూసిండు మరి వీళ్ళ తల్లిదండ్రులు అయినా గాని అర్ధాయుసు లోపల చచ్చిపోయిండు మరి అటువంటి ఒక్క తమ్ముని గౌరవంతం అంచాలంటే మరదలి గౌరవంతం గంగపాలి వేయాలనంటే ఈ ఆడవిళ్లకు కొడుకు పొలం ఏడగడతానని తండ్రి జీవాత్మని తీసి కొడుకు పొలం ఓడిగట్టిండు మరి ఈమెకు పొలం కొట్టినాక ముక్కాన 3 గడియలకు మమత రాని ఆడిబిడ్డ అంటే పడలేదు కాబట్టి ఆడవిల్ల పొలం ఓడిగట్టిండు మమతరానికేమో ఈ ఆండంలో నా పిండమాయన పిండ రూపాయే అమ్మవారు కరణవాతికైనా కానీ కేసి గల్ల గిల్లి కోరింది 2 డేస్ వెళ్ళ రేమలు కోరుతున్నదాట ఆ 9 గడియలు కావంగానే కరణవాతి గర్భవాసందు సక్కదానాల కన్న కొడుకు పుట్టిండు పిలగాని ఏనాడైనా గాని పుట్టంగానే దాసులు తడిపెడి తానం గోపిచ్చి కరణవాతి చేతిలో పలేసి ఆ పిలగాడి ఎట్లున్నాడంటే కన్న తల్లి అటువంటి ఒక ఏనాడు సుందరశీల మహారాజు ఎట్లున్నాడో పిలగాని రూపం అట్లుంది నా తండ్రి నా కడుపు లోపల పుట్టిందా అని అప్పుడు తమ్ముడు పెట్టిన బాధలు మర్చిపోయింది అటువంటి ఒక మరదలు పెట్టిన మా బాధలు మర్చిపోయి పిలగాన్ని పట్టుకొని సాధంగా 21 రోజున ఆడు పిలగాని పేరు పెట్టుకుంటావా అని అగో ప్రజలందరూ చూడంగా ముచ్చంపు మహారాజు కరణనాథి ఆ కన్న కొడుకు పేరు సూర్యకాంత మహారాజు అని పేరు పెట్టిందో
ఇక్కడ ఇల్లు పేరు పెట్టుకొని పిల్లగాన్ని దాదుకుంటున్నాం మరి మమతరానికి ఏనాడు వాడి విల్ల పుట్టిందో అది ఏమనుకున్నది బ్రాహ్మణులు పిలిచినట్టయితే ఆవుదానం గోదానం సువర్ణం దానం చెయ్యాలి అలాగ వచ్చిందేంది నాకు రా అంటే ఏంది నా బిడ్డ పేరు నేనే పెట్టుకుంటాను అని సుమలతరాన అని పేరు పెట్టింది పాపకారి వడ్డీ ఈ పిల్లైన గాని అటువంటి ఒక్క పెంచుతున్నది అగో ఇంత ఇంత పిల్లగాళ్ళు ఏనాడు పెరుగుతున్నారో ఆ పిల్లగాళ్ళు పెరగంగా 5 ఏళ్ల పిల్లగాళ్ళు 5 ఏళ్ల పిల్లగాళ్ళు ఏనాడు అయినారో ఈ మమతరాని ఏం చేసింది నా బిడ్డకు అటువంటి ఒక చదువు నేర్పియాలి పిల్లని తీసుకుపోతున్నా అని అటువంటి ఒక రెక్క పట్టుకొని తీసుకుపోక పిల్ల దొమ్మింది అగో గానాడు అక్క వెళ్ళిపోవంగా ఏమంట అటువంటి ఒక తమ్మునికి దీవెన పెట్టన్నా ఓ తమ్ముడా నువ్వు నన్ను నిల్లగొట్టిన వాటి నువ్వు సంబరంగా ఉండు అన్నది కానీ ఆ భగవంతుడు ఏం చేసిండు అగో అక్క అటువంటి ఒక కాలు పట్టియాలంటే వీనికి కుడికాలు కుట్టాలి ఎడమకాలు మండి కుట్టాలి భార్య భర్తలకు రోగం పుట్టాలి అటువంటి ఒక్క ఏనాడైనా గాని అక్క కాళ్ళు పట్టియపోతే నా పేరు శంకరుణ్ణి కాదా గోరడు బండారు కొట్టంగానే కుడికాలు కుట్టాలి పుట్టింది ఎడమకాలు మండి పుట్టింది ఈ పులోన గూడు పుట్టింది గూడు మీద రాసపుండు పుట్టింది అప్పుడు ఊరిలోని ప్రజలందరూ చూసింది వీడు చిన్నప్పటి నుండి అక్క సాది పెద్ద చేస్తే అటువంటి ఒక్కను పిల్లాన్ని కొట్టినట్టు కొట్టెళ్ళ కొట్టింది వీని రోగం మనకంటినట్టయితే అటువంటి ఒక్క వీని ఈళ్ళ ఆలిన ఈగలు మనవి నాలితే మనకు రోగం వీడు మన ఊళ్ళో ఉండద్దా ఊరిలో ప్రజలందరూ కలిసి అప్పుడు అక్కడెట్టెళ్ళ కొట్టిందో ఆ భార్యను అటువంటి ఒక భర్తను అల్ల పుట్టిన కన్న బిడ్డను ఆగ ఊళ్ళకెళ్ళి ఎల్ల కొడుతున్నారు చిప్ప పట్టుకున్నారు కడ ముంత పట్టుకొని గడ్డ పట్టుకున్నారు ఊరుకుంటే ఏనాడు ఊళ్ళో పోతున్నారు చెల్లె పేరు పెట్టినాడే ఎవరన్న బుక్కరన్న పెద్దండు చెల్లె పేరు అప్పటికి పిల్ల 12 ఏళ్ళ పిల్ల ఈ పిల్లగాడు 12 ఏళ్ళ పిల్లగాడయింది అప్పుడు కరుణమాత ఏమనుకున్నది నా తమ్మునికి అటువంటి ఒక్క నా కొడుకు పుట్టిన దినం పండుగ చేస్తానని ఊరంతా పండుగ చేస్తాను ఈ పాపకారం ఉండకొడుకు అదే పట్టణానికి వచ్చింది ఎవరింటికి పోయినా అన్నం ఎత్తలేరు మేము అన్నం వండుకోలే కూర వండుకోలే ఫలానా అటువంటి ఒక్క ఏనాడు రాజ్యాన రాజు ముత్యంపు మహారాజు కొడుకు పేరు విన అటువంటి ఒక్క పుట్టిన దినం పండుగ చేస్తున్నాడు అక్కడికి పోతే మీకు అన్నం దొరుకుతుంది పొమ్మన్నాడు బుచ్చగాళ్ళందరూ వరుస లోపల కూర్చుంటే ఈ తమ్ముడు అటువంటి ఒక్క మరదలు వాళ్ళు కన్న బిడ్డ అందరు వచ్చైనా గానీ వరుస లోపల కూర్చున్నారు అప్పుడు ఈ కరణమాత ఏం చేసింది నా కొడుకు పేరు విని అందరికి అన్నదానం చేస్తానని అన్నం పట్టుకొని వచ్చింది కానీ తమ్ముడు ఏర్పాటు చేస్తలేడు అక్కను అక్క అటువంటి ఒక్క తమ్ముడిని ఏర్పాటు చేసింది అందుకనే ఆడవాళ్ళ గుణములు అక్క సొంటిది మోగోని గుణం రాయసొంటిది తోడబుట్టిన తమ్ముడిని చూడంగానే అగో గుండె జరిగిపోయింది కన్న తల్లికి తమ్ముడు పెట్టిన బాధలు మర్చిపోయింది తిట్టిన తిట్లు మర్చిపోయి తమ్ముని వేడికి వచ్చింది ఓ తమ్ముడా నీకు ఈ రోగం ఎట్లా వచ్చిందిరా నన్ను ఏర్పాటు చేస్తలేవని అక్క కరణమాతి నాని బయట బొమ్ము చేత బట్టి ఓ దేవుడా బయట బొమ్ము చేత బట్టి ఓ దేవుడా రోగంతో బట్టే నారాయణ బట్టే నారాయణ పుల్లన్ని బట్టే నారాయణ బట్టే నారాయణ ఈ రోగం ఎట్లా వచ్చిందిరా తమ్మి ఈ రోగం మీద మందు అయ్యా అందుకే అంటారవ్వా చనిపోతే ముండలు దొరుకుతారు చేసుకుంటే పిల్లలు దొరుకుతారు కంట పిల్లగాళ్ళు ఉడతారు కొంటె పువ్వులు దొరుకుతాయి కానీ కన్న తల్లి దొరకబోదు కన్న తండ్రి దొరకబోదు తోడ దొరకబోదు అంటారవ్వా అని ఆ తమ్ముని దగ్గరికి వచ్చి ఆ తమ్ముడు పెట్టిన బాధలు మర్చిపోయి తిట్టిన తిట్లు మర్చిపోయి పైట కొంగు బట్టి పుండ్లను తుడుస్తున్నాయి అప్పుడు అటువంటి ఒక్క తమ్ముడు ఏం చేసిండు మరదలు ఏం చేసిండు అక్క నా తప్పులు క్షమించమని అక్క కాళ్ళు పట్టుకున్నాం అప్పుడు భగవంతుడు శంకరు కళ్ళ చూసిండు వీని మహిమ వీనికి తెలవాలంటే వీని రోగం మాయం కావాలి అని గోరడు బండారు కొట్టంగానే ఎక్కడదక్కడ రోగం మాయం అయిపోయింది
అప్పుడు ఊర్లోని ప్రజలందరూ చూసి నా అక్క చేయబట్టి నా రోగం నయమైంది. రోజు లోపల నాకచ్చిన రోగం నయమైందండి. నువ్వు సత్యవంతురాలు నువ్వు గుణవంతురాలు ఉన్నవే అక్కయ్య. నా తప్పులు క్షేమించరాలే అక్కయ్యో, క్షేమించరాలే అక్కయ్య, తప్పులు క్షేమించరాలే అక్కయ్య, క్షేమించరాలే అక్కయ్య, అన్న వల్ల పెట్టరాలే అక్కయ్య, అన్న వల్ల పెట్టరాలే అక్కయ్య. నా భార్య లజమునే ఇప్పుడు ఉండే ఉంటుంది నరకం నడుపుతున్నాను. అక్క తమ్ముడు కలిసి అటువంటి ఒక్క ఏనాడు అయినా కానీ మరదలు కలిసి అక్క కాళ్ళు మొక్కింది. అక్క మరదలు సుఖం కాళ్ళు మొక్కింది. నా రోగం పోయింది, నా నయంగా అయింది. నల్లగున్నా నేను బాధపడతానా తమ్మి నా కొడుకు అవి మా రాజ్యం మొత్తం నీకే దళరత్నం ఎత్తావు. ఆనాడు కొట్టినందుకు నేను చేష్ట చేసుకుంటానా అని ఆ అక్కను బావను అల్లుని నెంబడి పెట్టుకొని సుందరశీల పట్టణం వచ్చింది. మరి మా పెద్దక్క చేయబట్టి మేము బతికి బట్ట కట్టినాం. పెద్దక్కకు ఉత్తరం రాత్రం అని ఉత్తరం రాసిండు. అప్పుడు అర్ణవాతును అటువంటి ఒక భర్త క్షత్రియ మహారాజు వచ్చిండు. అప్పుడు మరదల్ని కళ్ళ చూసిండు క్షత్రియ మహారాజు. ఓ మరదలా, నేను అప్పుడు కళ్ళెర్తతోనే అటువంటి ఒక్క నిన్ను పాడు చేయాలని చూసిన. నా తప్పులు క్షమించవా అని మరదలు కాళ్ళు పట్టుకొని పోతుంటే, బావయ్య నువ్వు కాళ్ళు పట్టవోకు, కానున్నావు కారక తప్పదంటారు. ఈల రాసిన రాత ఏడ్చిన తప్పవదంటారు. జరగబోయేది జరగమానదంటారు. జరిగిన దానికి చింత లేదు, జరిగేదానికి ఆవేశం లేదు. అగో అందరం కలిసినాం కాబట్టి కొడుకు బిడ్డకు లగ్గం చేస్తామని ఆ రాజ్యం లోపల నిమ్మలు కొట్టి నీళ్ళేసి పచ్చలు కొట్టి పందిళ్ళు వేసి ఆ కరణవాతి కన్న కొడుకును మమతరాని కన్న బిడ్డకు లగ్గము నాగవెల్లి చేసింది. అక్క మా తప్పులు ఓవలంటే ఈ రాజ్యం మొత్తం నీ కొడుకు పేరు విన రాజ్య పట్టాభిషేకం చేస్తానని కొడుకు రాజ్య పట్టాభిషేకం చేసిండు అల్లుని. అప్పుడు ఆ అల్లుని కాళ్ళు మొక్కిండు. అల్లుని కింద మామ సుందరతనం చేస్తున్నాడు, బిడ్డ కిందనేమో అత్త దాసితనం చేస్తున్నాడు. ఆడి బిడ్డకి ఈశమెత్తు వద్దాని మమతరా అని అనుకుంటే రాజ్యం మొత్తం ఆడి బిడ్డకే దక్కింది. అందుకనే చిన్నోన్నెత్తి పెద్దోడు కొడితే పెద్దోన్నెత్తి పెరవాళ్ళు కొడతారాట. పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే పొడుగోని ఎత్తి పోషమ్మ కొడుతుందాట. ఆనాడు అక్క బావ కాళ్ళు మొక్కంగానే ఇక తమ్ముడా నువ్వు అల్లుని పట్టుకొని బిడ్డను పట్టుకొని సంబరంగా ఉండు అని ఆ కొడుకు దీవెన పెట్టింది. భర్తను పట్టుకొని అటువంటి ఒక ముచ్చెంపు నగరం పోయింది. ఆ రణవాతేం అటువంటి యొక్క భర్తను పట్టుకొని ఈశ్వర నగరం వెళ్ళిపోయింది. అప్పుడు ఈ పిల్లగాడు పరిపాలన చేస్తే అప్పుడు తాత సుందరశీల పట్టణం ఎట్లా పరిపాలన చేసిండో ఈ పిల్లగాడు అట్లా పరిపాలన చేస్తున్నాడు. నెలకు 3 వర్షాలు కురుస్తున్నాయి, నేస్తమైన పంటలు వండుతున్నాయి, ధర్మదేవత 4 పాదాల మీద నాట్యం చేస్తున్నది. ఎక్కడ వాళ్ళు అక్కడ సంబరంగా సంతోషంగా ఉంటున్నారు. అప్పుడు ఈ పిల్లగాడు చూసిండు, మా పెద్దమ్మును మా తల్లి చేయబట్టే మేము నిలబడ్డాం కాబట్టి రానున్న కాలం లోపల ఏతే కథలై చెప్పుకో వాళ్ళని అరుణాదేవి కరుణావతి కథ అని రాగి సన్నతి రచ్చలు కొట్టించి పల్లె పల్లె పత్రాలు వంచిండు కాబట్టి ఈ కథ చెప్పడం జరిగింది. అగో ఇంతటితో ఈ కథ సంపూర్ణమైంది. మరి వేలుపుల గట్టన్న పేరు చెప్పి బిడ్డలు అల్లులు మనవలు మనవరాళ్ళు వాళ్ళ బలగమంతా కలిసి ఈ కథ ఎప్పించినందుకు చెప్పినోళ్లకు అయిపోయేదాకా